ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, ఎప్పుడును ఉబ్బుకుచుండు నీటి ఊట వలన ఉండెదవు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. ఈ లోకంలో సమస్త జీవరాశులకు నీరే ప్రాధాన్యం. కాబట్టే పూర్వకాలంలో నుండి నీటి కొరకు బావులను త్రవ్వేవారు. నీళ్లు సమృద్ధిగా కలిగిన బావి లేక ఊట దొరికినప్పుడు వారు సంతోషించేవారు. ఆ క్రమంలోనే అబ్రహాము అనేక బావులను త్రవ్వించెను. అయితే ఈ ఊటలు ఎప్పుడు ఉబ్బుకుచున్నప్పుడే వారి జీవనం సంతోషంగా సాగేటిది. ఆ ఊటలు నీళ్లు ఇవ్వనప్పుడు అక్కడ జనజీవనం అంతరించిపోయేది. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా దేవుని వాక్యము అనే ఊటలు మన హృదయంలో నుండి నిత్యము బయలు వెళ్ళవలెను. నాడు అబ్రహాము త్రవ్విన బావులను ఫిలిస్తీయులు మన్ను వేసి పూడ్చివేసినట్లుగా నేడు అనేకుల విశ్వాసపు ఊటలు ఎండిపోయినవి, కనుమరుగైనవి కూడా. కానీ ఈ దినమున దేవుడు నీ ఆత్మీయ ఊటలను తిరిగి ప్రవహించినట్లు చేయుటకు ఇష్టపడుచున్నాడు. ఈ దినమే ఇస్సాకు వలె అబ్రహాము త్రవ్విన ఆ బావులను తిరిగి త్రవ్వుము. జలలు గల ఊటలు మరలా నీకు దొరుకును. అట్లు ప్రభు నీకు సహాయము చేయనుగాక. ఆమేన్.